ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాలేనిది క్రియేట్ చేస్తున్నాడు ప్రదీప్ రంగనాథన్. కాలీవుడ్ నుంచి వచ్చిన ఈ నటుడు దర్శకుడు భారతీయ సినిమాలో ఒక అరుదైన అద్భుతమైన ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. నటుడిగా తన మొదటి 3 చిత్రాలైన లవ్ టుడే, డ్రాగన్, తాజాగా విడుదలైన డ్యూడ్ తో వరుసగా 100 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు సాధించిన మొట్టమొదటి ఇండియన్ హీరోగా చరిత్ర సృష్టించాడు. సాధారణంగా పెద్ద స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ ఘనతను మిడ్ రేంజ్ హీరోగా ప్రదీప్ సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి సినిమా లవ్ టుడే 2022లో విడుదలైంది. చిన్న బడ్జెట్ తో వచ్చి 100 కోట్లకు పైగా వసూలు చేయగా, డ్రాగన్ సినిమా 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక డ్యూడ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ వరుస విజయాలు ప్రదీప్ ను కాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా నిలబెట్టాయి. ప్రదీప్ రంగనాథన్ నటనలో ఒక ప్రత్యేకమైన రిలేటబిలిటీ కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా నేటి జెన్జీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అతను ఎంచుకునే పాత్రలు నేటి యువతకు అద్దం పట్టినట్లు ఉంటాయి. వాటిలో ఉండే భావోద్వేగాలు, సందేహాలు, సరదా అంశాలు చాలా వరకు వాళ్ల జీవితాలను ప్రతిబింబిస్తాయి. దర్శకుడిగా తన మొదటి చిత్రం లవ్ టుడేలో పూర్తిస్థాయి నటుడిగా పరిచయమైన ప్రదీప్ ఏమాత్రం అతి లేకుండా పక్కన ఉండే కుర్రాడిలానే కనిపిస్తాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కొన్ని ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా మెప్పించాడు. ఈ శైలి ప్రేక్షకులకు అతన్ని తమలో ఒకరిగా భావించేలా చేస్తుంది. కొందరికి అతని నటన ఒకప్పటి రజనీకాంత్ గుర్తు చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రదీప్ రంగనాథన్ కేవలం మంచి నటుడే కాదు, సక్సెస్ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ కూడా. అతని కథా ఎంపికలో ఈ దర్శకత్వం, రచన పదును స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎంచుకునే చిత్రాలు ఒక ప్రత్యేకమైన బలమైన పాయింట్ లేదంటే ఒక ట్రెండీ కాన్సెప్ట్ చుట్టూ అల్లబడి ఉంటాయి. లవ్ టుడేలో మొబైల్ మార్చుకోవడం అనే వినూత్నమైన కాన్సెప్ట్, డ్రాగన్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్, అలాగే డ్యూడ్ లో ఇంపల్సివ్ నిర్ణయాలు తీసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ లవ్ స్టోరీ. ఇలా ప్రతి సినిమా ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకుని దానికి యూత్ఫుల్ కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ ఉండేలా కేర్ తీసుకుంటాడు ప్రదీప్ రంగనాథన్. ఈ పాయింట్ బేస్డ్ స్టోరీ సెలెక్షన్ సాంకేతికంగా ఉన్నతమైన నిర్మాణ విలువలతో కలగలిసి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందిస్తోంది. వరుసగా 3 100 కోట్ల గ్రాస్ చిత్రాలను అందించడం ద్వారా ప్రదీప్ రంగనాథన్ భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ హీరోగా నిలవడం అతనిపై అంచనాలతో పాటు బాధ్యతను కూడా భారీగా పెంచింది. ఈ హ్యాట్రిక్ విజయానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా ముఖ్య కారణంగా ప్రదీప్ స్వయంగా చెప్పడం విశేషం. ఇది అతని పాన్ ఇండియా మార్కెట్ బలాన్ని సూచిస్తుంది. కేవలం నటుడిగా కాకుండా కథా రచయితగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్న ప్రదీప్ రాబోయే చిత్రాల ద్వారా తన ఈ రికార్డులను ఎలా కొనసాగిస్తాడు, ఎలాంటి కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అలరిస్తాడు అనేది చూడాలి.